అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితుడితో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కృపిన దూడను వధించుతువని చెప్పాను. అందుకతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. లూకాసు వార్త 15వ అధ్యాయం 29 నుంచి 31 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ మాసం 7th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిచ్చే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, చదవబడిన లేఖన భాగం వాగ్దాన రూపంలో ఇక్కడ నీవు నేను గ్రహించవచ్చు. నేనంటే దినమని తెలుసుకున్నావు. ఏంటంటే, తప్పైన కుమారుడు సర్వం పాడు చేసాడు, ఆస్తిలో వాటా పట్టుకెళ్ళి. కానీ నా తండ్రి దగ్గర అనేకులు పని వాళ్ళకి బిర్యానీ దొరుకుతుంది, నాకైతే భోజనం కూడా దొరకట్లేదని కూలివేనుగా చేర్చుకోమని తండ్రి దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే కుమారుడుగా చేర్చుకున్నాడు. కుమారుడంటే వారసుడు, మర్చిపోకు. తమ్ముడు తిరిగి వచ్చాడని ఆనందంతో తండ్రి విందు చేస్తే దాన్ని తెలుసుకున్న పెద్ద కుమారుడు తప్పిపోయాడు. ఫీల్ అయ్యాడు. నీతో ఇంతకాలంగా ఉన్నానే, నేను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞ ఎప్పుడు నేను మీరలేదే, కానీ నా స్నేహితులతో విందు చేసుకోవడానికి ఎప్పుడు నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదే అని అడిగితే తండ్రి అన్నాడు, అయ్యా, నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, అందుకే విందు చేస్తున్నా, నువ్వు ఎప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అన్నాడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన లేఖన భాగం ఏంటంటే, నావన్నీ నీవి. తండ్రి చెప్తున్నారు, ఆయన ఎన్ని మనై. మర్చిపోక. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావేమో, కానీ కుమారుడిని గ్రహించక దీవెన పొందట్లేదు. తండ్రి యొక్క స్వాస్థ్యములో హక్కుదారులు మనం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇది ఎప్పుడైతే గమనించవో నీకు నాకు ఏ దీవెనలు పొందాలో, ఎప్పుడైతే గమనిస్తావో ఈ భూమి, ఈ ఆకాశము, ఇందులో సమస్తము మన తండ్రివి. ఈ వెండి, బంగారం, ఈ వజ్ర వైడూర్యాలు అన్నీ మన తండ్రివి. ఈ విషయాన్ని నీవు నేను గమనిస్తే కుమారుడుగా హక్కు పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. దీని గురించి చాలా డీప్గా వర్తమానాలు రేపు సండే వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. అనెంటింగ్ ఫెస్టివల్ రేపు సండే. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనెంటింగ్ ఆయిల్తో అనెంటింగ్ ప్రే చేయబోతున్నాను. ఎవ్వరు మిస్ కావద్దు. మీరు మీ స్నేహితులతో కలిసి వేలాదిగా తరలిరండి, దైవ దీవెన పొందవచ్చు. అడ్రస్ సర్కస్ గ్రౌండ్, భరత్నాల్ ఫ్లైఓవర్ పక్కన, నియర్ ఎర్రగడ్డ. మన ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన రేపు సండే ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంకాలం ఆరాధన 6 గంటల నుంచి 8:30 వరకు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, నా తండ్రి గురించి పార్ట్ 3 ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. అవును నాయన, నీవన్నీ మావి. కనుక నా తండ్రి అని సంబోధించమన్నావు. అవును నాయన, తండ్రి నువ్వు సంపూర్ణుడు, సమృద్ధికి వెళ్ళినవాడు, స్వస్థపరిచే దేవుడు, ఐశ్వర్యవంతుడు, ఆశీర్వాదించేవాడు, రక్షణ ఇచ్చేవాడు. నీలో ఇవన్నీ మాకు స్వాస్థ్యంగా, వీటిని గ్రహించి పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. రేపు ఆరాధన గొప్ప చేయమండి. ఈరోజు అంతా కూడా నీ కృపనివ్వండి. ఎవరికి జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. ఎవరు హైస్కూల్ హైక్స్ ఇవ్వండి. ఎవరికి బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ దీవించండి. ఎవరు అస్వస్థగా నన్ను స్వస్థపరచండి. యేసు నామమున ప్రతి బిడ్డకి స్వస్థత, విడుదల, కృప కలుగునుగాక. ప్రతి వారు వెళ్తూ కూర్చోండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి జయమనివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయింది లాస్ట్ వీక్. ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే ఒక స్పెషల్ ఆఫరింగ్ విత్తుదాం. ఈరోజు స్పాన్సర్ మీటింగ్ ఉంది. సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రండి. చేయి కలుపుదాం, లోకాన్ని స్వార్థ నింపుదాం. అలాగే క్యాలెండర్ కోసం అనేక నిబంధనలు చేసుకున్నారు. మీ హస్తాలు దేవుడు బలపరచునుగాక. ఎవరైతే శుభార్తకి గుప్పులిప్పుతూ ఇటు క్యాలెండర్ కోసం గుప్పులిప్పుతున్నారో అద్భుతాలు దేవుడు చేయనుగాక. మనకి పరిచర్యకి పే చేయాల్సిన పేమెంట్ ఎంతో ఉంది. ఆ ఫంక్షనాలకి ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని వచ్చి ప్రతి ఒక్కరు పట్ల దేవుడు అద్భుతాలు చేయనుగాక. మన తండ్రి మనకిస్తాడు. మనం ఎప్పుడు దేవుని రాజ్యం కోసం ఒక అడుగు ముందుకు వేస్తామో 100 అడుగులు దాటి నీకు ఇస్తాడు. వస్తావు కదా? దేవుడిని దీవించునుగాక. సీ యు టుమారో.